హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, కామెంట్ సెక్షన్లో అండి చాలామంది బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి సరి చూసుకోండి. ఎవరు నెగిటివ్గా కామెంట్ చేసినా వాళ్ళ కామెంట్స్ నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. వాళ్ళ కామెంట్స్ని నేను హైడ్ చేస్తాను. ఓకే, సో ఒక్కసారి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కానీ మీ బాధ ఏమన్నా ఉంటే అది చెప్పుకోండి కామెంట్ సెక్షన్లో. అది ప్రాబ్లం కాదు. సో నెగటివ్గా కామెంట్స్ చేస్తూ వల్గర్గా కామెంట్స్ పెడుతూ ఇది అసలు అలాంటి ఛానల్ అయితే కాదు. కొంచెం రెస్పెక్టబుల్గా డీసెంట్గా బిహేవ్ చేయడానికి ట్రై చేయండి ఎవరు కామెంట్ చేసినా సరే. ఓకే, నలుగురు చూస్తారు కాబట్టి కొంచెం మంచిగా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే కామెంట్ చేసుకోండి. దానికి నేను ఎప్పుడు నో చెప్పను. కానీ కొంచెం సంస్కారంగా పద్ధతిగా కామెంట్ చేస్తే అది అందరికీ మంచిగా ఉంటుంది. అందరూ అట్లా కామెంట్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు. బట్ కొంతమంది అలా ఉండడం వల్ల, అలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఏంటంటే నేను కామెంట్ సెక్షనే టర్న్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరు నెగిటివ్గా మాత్రం కామెంట్ చేయకండి. ఓకే, మీకు ఇష్టం లేదా ఛానల్ని స్కిప్ చేసి వెళ్ళిపోండి. లేదా మీకు మీ పార్ట్నర్ గుర్తొస్తే మీ పెయిన్ మీలోనే ఉంచుకోండి. కానీ వల్గర్గానో ఇండీసెంట్గానో కామెంట్ మాత్రం చేయకండి. ఓకే, మన సబ్స్క్రైబర్స్ అయితే అలా కామెంట్ చేయరు. నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ గురించి. చాలా మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా డీసెంట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, పద్ధతిగా వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారో, న్యూ పర్సన్స్ వస్తున్నారో వాళ్ళు అట్లా చేస్తుంటే నేను ఇంకేంటంటే కామెంట్ సెక్షన్ టర్న్ ఆఫ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరైతే వల్గర్గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే చెప్తున్నానండి. మంచిగా ఉండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కానీ ఇలాంటి కామెంట్ సెక్షన్ మీ పెయిన్ చెప్పుకునే సిచ్యువేషన్స్ కానీ నేను ఎప్పుడూ నో చెప్పను. మీకు తెలుసు నా గురించి. ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే అది ఎవరైతే వల్గర్గా కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఓకే, ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లవ్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల గొడవలు అయ్యి దూరం అయిపోయిన వాళ్ళు కానీ, నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తీసుకోండి. 3 times మీ మనసులో తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు, అండ్ నాకు కూడా వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళ కోసం రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ వరకు మీరు వచ్చారంటే ఈ రీడింగ్లో ఉన్న కొన్ని మెసేజెస్ అయినా మీకు రెసొనేట్ అవుతాయి. ఓకే, మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. మీ కెరియర్ కోసం కానీ, మీ జాబ్ కోసం కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ. ఒకవేళ ఈ పర్సన్ నేను వస్తే కూడా అసలు కాంటాక్ట్ చేస్తారా, లేకపోతే నేను మూవ్ ఆన్ అవ్వాలా, వస్తే కూడా నేను ట్రస్ట్ చేయొచ్చా, చెయ్యొద్దా, బ్రేకప్లో ఉన్నాము, ఈ పర్సన్ మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేస్తారా లేదా, ఇలా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక
వీడియో పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి. యూనివర్స్, ట్రూ ఇంటెన్షన్ ఏంటి మా వ్యూవర్స్ పర్సన్స్కి, మా వ్యూవర్స్ మీద. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 6 of swords, so 8 of wands, 5 of cups, judgment, page of wands, the magician, knight of wands, ace of cups, the tower, 3 of swords, 4 of wands, 6 of cups, 10 of swords, 5 of pentacles. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 5 ఆఫ్ స్వర్డ్స్ అండి. అంటే ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మేబీ ఈ పర్సన్కి మీకు మధ్య చాలా మాటలు డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు, చాలా విధంగా ఫైట్ అనేది జరిగి ఉండొచ్చు. మీకు ఈ పర్సన్కి ఏదైనా గొడవలు వచ్చి సెపరేషన్ అయిపోయి ఉండొచ్చు. ఈ సెపరేషన్లో ఏంటంటే వీళ్ళు ఐసోలేషన్గా ఉండాలి అనుకుంటున్నారు, ఐసోలేషన్ కోరుకుంటున్నారు. మీకు ఈ పర్సన్కి మధ్య ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవో చాలా ఎక్కువ వచ్చాయి అనిపిస్తుంది. అంటే మీ మాట తను వినకపోవడం కానీ, తన మాట మీరు వినకపోవడం కానీ, ఇద్దరు ఒకరికొకరు ఫైట్ చేసుకోవడం కానీ, ఈ ఫైట్ చేసుకోవడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీరంటే ఇష్టం ఉంది కానీ మీకు ఎక్కువ ఆఫర్ చేయలేను అంటున్నారు. నాకు నువ్వంటే ఇష్టం ఉంది కానీ నేను నీకు ఎక్కువ ప్రేమ చూపించలేను అని ఈ పర్సన్ అంటున్నారు. సో సెపరేషన్లో ఉన్నారు మీరు. ఈ పర్సన్ ఏంటంటే ఐసోలేషన్లో ఉంటున్నారు, అలోన్గా ఉంటున్నారు. ఎవరితోనూ మాట్లాడడానికి ఈ పర్సన్ ఇష్టపడట్లేదు. చాలా బాధలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీతోనే కాదండి, మేబీ ఈ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీతో గొడవ జరిగి ఉండొచ్చు, వాళ్ళ చుట్టూతో ఉన్న జనాల వల్ల గొడవ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్కి మీకు మధ్య మ్యారేజ్ సిచ్యువేషన్స్ ఏదైనా వస్తే వేరే వాళ్ళతో కూడా ఈ పర్సన్ ఫైట్ చేసి ఉండొచ్చు. ఫైట్ చేసి ఈ పర్సన్ అలసిపోయి సెపరేషన్ కోరుకున్నారు. ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి మీ నుంచి దూరంగా ఉన్నారు, సెపరేషన్లో ఉన్నారని నాకు ఇక్కడ అనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, వీళ్ళైతే కొంచెం మైండ్ డిస్టర్బ్డ్లో ఉన్నారు. ఓకే, సో మెయిన్గా ఇక్కడ రాశులు వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారండి. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కదా వీడియో టాపిక్. సో మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే మీరు అడుగుతున్న క్లారిటీ ఈ పర్సన్ ఇవ్వలేరండి.
నువ్వు అడిగేదానికి, నువ్వు అడిగే ప్రశ్నలు అన్నిటికీ నా దగ్గర సమాధానం అయితే లేదు. అది నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి, నువ్వు అడిగే ప్రతి దానికి నా దగ్గర సమాధానం అయితే లేదు అని. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ టైపు. ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, సైలెంట్గా ఉంటారు. ఎక్కువ ఏ విషయం కూడా సమయం వచ్చినప్పుడు తప్ప ఏ విషయము ఓపెన్ అప్ అయ్యి మీ గురించి ఆలోచిస్తారు. మీ మంచి కోసం ఆలోచిస్తారు, మీ ఫేవరబుల్గా ఆలోచిస్తారు, వాళ్ళ కోసం కూడా ఆలోచించుకుంటారు. కానీ ఏంటంటే ఈ పర్సన్ ఆ పర్సన్ మైండ్ సెట్ ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. సో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. అంటే కొంచెం ఇంట్రోవర్ట్ టైపు, మాటలు తక్కువ మాట్లాడతారు, ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మీ విషయంలో. కానీ ఏంటంటే మీకొక సమాధానం ఇవ్వలేక, మీకొక క్లారిటీ పాస్ట్‌లో మీకొక క్లారిటీ ఇవ్వలేక, మీరే ఈ పర్సన్‌ని ఏదో క్లారిటీ అడుగుతున్నారు. ఆ క్లారిటీ ఇవ్వలేక ఈ పర్సన్ తన డైరెక్షన్ మార్చుకొని మీ నుంచి దూరం వెళ్ళాల్సొచ్చింది. మీరు అడుగుతారు, ఎందుకు ఈరోజు నాతో మాట్లాడలేదు? నేను అడిగిన దానికి నువ్వెందుకు ఆన్సర్ చేయట్లేదు? ఎందుకు సంథింగ్ ఈ విషయానికి నువ్వు నా ఫేవరబుల్‌గా, నా సైడ్‌గా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని ఈ పర్సన్ మీతో ఫైట్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ ఏదో చాలా జరిగాయండి. మీ ఇద్దరి మధ్య చాలా గొడవలైతే జరిగాయి. సో మీరు అడిగే ప్రశ్నలు దేనికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు అడిగే క్లారిటీ వీళ్ళు ఇవ్వలేక, ఆ క్లారిటీ అనేది చెప్పలేక పాస్ట్‌లో ఏంటంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాల్సొచ్చింది. ఫోర్స్‌ఫుల్‌గా అయినా సరే, మేబీ ఈ పర్సన్‌కి ఇష్టం లేకుండా అయినా సరే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు. మేబీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. కానీ సిట్యుయేషన్స్ వీళ్ళ ఫేవర్‌లో లేకపోవడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సొచ్చింది. మేబీ అది వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదో ఒక సిట్యుయేషన్స్ వీళ్ళని ఆపేసి మీ నుంచి దూరం అయ్యేలాగా చేశాయి. లేదా వద్దు, కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఆన్సర్ కూడా చేయకుండా మీ నుంచి వాకౌట్ అయిపోయారు. సో ఇక్కడ ట్రూ ఇంటెన్షన్స్ అట్ ప్రెజెంట్ మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని వీళ్ళు ట్రై చేశారు కానీ అవ్వలేకపోతున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీకు మెసేజ్ చేయాలనిపిస్తుంది, సో మీ వాయిస్ వినాలనిపిస్తుంది. మీతో మాట్లాడకుండా ఉంటే వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు, చాలా బాధపడుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటున్నారండి వీళ్ళు. మీ ప్రేమ లేకపోతే వీళ్ళకి లైఫ్లో అంతా సాడ్నెస్ అనిపిస్తుంది, అంతా డల్గా ఉంటున్నారు, హ్యాపీనెస్సే లేదు వీళ్ళకి. బట్ ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి, మీతో ఏదో ఒక విషయంలో కమ్యూనికేట్ చెయ్యాలి అని అయితే ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు. సో మీరు లేకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు, బాధపడుతున్నారు. సో జడ్జ్మెంట్ అంటే ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో, మీ విషయంలో ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఒక డెసిషన్ అయితే మీ విషయంలో తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నా కూడా మీ నుంచి ఆలోచించకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరు బాండింగ్ అలా ఉండేది. మీ ఇద్దరు ఒకరికొకరు అంత ప్రేమగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్‌గా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి అని చెప్పేసి మీరు మూవ్ ఆన్ అయిపోయి, ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉన్నా మీకు ఈ వ్యక్తితో మాట్లాడకుండా మీరు ఉండలేకపోతున్నారు. తనతో మాట్లాడాలనిపిస్తుంది, తను లేకుండా నేను లేను అనిపిస్తుంది, తనే నాకు అన్నీ అనిపిస్తుంది, తన కోసం ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో కాబట్టి మీ నుంచి, వాళ్ళ నుంచి దూరం అవ్వడం మీకు ఇష్టం లేదు. కానీ మీరు అడిగే ప్రశ్నలకి, మీరు అడిగే దానికి ఈ
పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు. అదే విషయానికి మీరు ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు. కానీ వీళ్ళ ఇంటెన్షన్ అది కాదు. మిమ్మల్ని ఏదో చీట్ చేయాలని కానీ, మీకు మోసం చేయాలని కానీ, మీకు అబద్ధాలు చెప్పాలని కానీ, మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న ఇంటెన్షన్ అసలైతే వీళ్ళకి లేదు. మేబీ ఇక్కడ మీ ఫోర్స్ వల్లే ఇదంతా జరిగింది. బట్ కోర్స్ ఎవరైనా ఒక క్లారిటీ కావాలి అని అడగడంలో తప్పు కాదు. మేబీ ఆ క్లారిటీ వాళ్ళు కూడా మీకు ఇచ్చుంటే సరిపోయేది. కానీ ఏంటంటే వీళ్ళ క్లారిటీ అనేది టైం కావాలి అని అడుగున్నా బాగుండేది ఆ క్లారిటీ కోసం. కానీ అది కూడా వీళ్ళు అడగలేదు, మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ సైలెన్స్ ఏంటంటే మీకు ఇంకా కోపం ఎక్కువ వచ్చేలాగా చేసింది. అట్లీస్ట్ నాకు ఈ టైం అయినా కావాలి అని అడుగున్నా ఇంత దూరం వచ్చేది కాదు కదా, ఇంత గ్యాప్ పెరిగేది కాదు కదా మా ఇద్దరి మధ్య అనేది మీ ఫీలింగ్ ఇక్కడ. సో పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారండి, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే పాస్ట్లో ఏంటంటే వీళ్ళు మీరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా, మీ కాల్ చూసి కూడా ఆన్సర్ చేయకుండా, కొన్నిసార్లు వెయిటింగ్ కాల్ వచ్చినా రిటర్న్ కాల్ బ్యాక్ చేయకుండా ఇట్లా ఉన్న పర్సన్ ఇప్పుడైతే మీతో ప్యాషనేటెడ్గా న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే. అండ్ మ్యాజిషియన్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మీరే రావాలి, తన దగ్గర అన్నీ ఉన్నాయి, తను మిమ్మల్ని బాగా చూసుకోగలరు కాబట్టి మీరే తన దగ్గరికి రావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో మీరు వస్తే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి, మీరు అడిగిన కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కానీ ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, 8 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, అది రీయూనియన్ కూడా చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఓకే. ఈ పర్సన్ అయితే అట్ ప్రజెంట్ మీకోసం మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. అండ్ మీరు మీ పర్సన్ కోసం చేసే మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్కి మీరు తెలిసి కానీ తెలియక కానీ ఈ పర్సన్ మీ గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఏంటంటే ఆ ఆలోచించడం వల్ల మేనిఫెస్టేషన్ అనేది జరిగిపోతుంది. ఓవర్గా థింకింగ్ చేయడం వల్ల మీ విషయంలో మేనిఫెస్టేషన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు, తెలిసి కానీ తెలియక కానీ. మీరు రావాలి తన లైఫ్లోకి, మీరుంటేనే తనకి హ్యాపీనెస్, మీరుంటేనే ఏమైనా చేయగలను, ఏమైనా సాధించగలను, ఎవరినైనా ఎదిరించగలను అనే ధైర్యం, ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలను అనే నమ్మకం, అది మీరు వస్తేనే, మీరు తన లైఫ్లో ఉంటేనే అవన్నీ తనకు వస్తుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ డైరెక్షన్ లెస్గా, అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా ఎటెటో వెళ్ళిపోతూ, మీ నుంచి దూరంగా పారిపోతూ, మీకు దూరంగా జరుగుతూ ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలి అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే బాధలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు కదా, డిప్రెషన్లో ఉండడము, లోన్లీగా ఉండడము జనరల్లీ ఎవరు కావాలని కూడా కోరుకోరు. ఇప్పుడు ఏంటంటే మీ విషయంలో మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అరే నేను తన్ని బాధ పెట్టకుండా ఉండాల్సింది కదా, ఏదైనా సరే మంచిగా చెప్పి నచ్చజెప్పి ఉండాల్సింది కదా, తన ప్రేమని నేను చేజార్చుకున్నాను, ఎట్లాగైనా సరే మళ్ళీ అది నేను దక్కించుకోవాలి అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు డెఫినెట్గా. అండ్ ద టవర్ మూమెంట్ అంటే మీ పర్సన్ లైఫ్లో సడన్గా ఏదో చేంజెస్ వచ్చింది, తన లైఫ్లో ఏదో సడన్గా చేంజ్ వచ్చింది.
ఆల్ ఆఫ్ సడన్ అంటే మీరు లేకపోతే వీళ్ళకి మనీ పరంగా లాసు, ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్సెస్, ఎమోషనల్‌గా లాసు, జాబ్ పరంగా లాసు, ఇలా చాలా విధాలుగా మీరు లేకపోతే ఈ పర్సన్‌కి ఏం లేదు ఇంకా. సడన్ చేంజెస్ ఏదో ఈ పర్సన్ లైఫ్‌లో వచ్చాయి. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు. మేబీ ఒకవేళ ఈ పర్సన్ లైఫ్‌లో కనుక ఇంకొకరు ఉండుంటే వాళ్ళ వల్ల కూడా ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు. మీ వల్ల హర్ట్ అవుతున్నారు. ఇంకొక పర్సన్ వల్ల కూడా హర్ట్ అవుతున్నారు. సో, సడన్ చేంజెస్ ఏదో ఈ పర్సన్ లైఫ్‌లో వచ్చాయి. మేబీ అంత పైన ఉన్న వీళ్ళు సడన్‌గా కింద పడిపోవడం గానీ, ఆల్ ఆఫ్ సడన్ స్కైలో తేలుతున్న వీళ్ళు నేల మీద పడడం గానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో వీళ్ళ లైఫ్‌లో వచ్చాయి. సో, దానివల్ల ఏంటంటే హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఏదో ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళ లైఫ్‌లో. టవర్ మూమెంట్ తర్వాత హార్ట్ బ్రేక్ అంటే సో, డెఫినెట్లీ వీళ్ళ లైఫ్‌లో చాలా ఎక్కువ స్ట్రగుల్ అనేది పడుతున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది. ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేదు తన విషయంలో. తనని బాధ పెడుతున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్‌కి ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్ మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండాలి. మీతో రీయూనియన్ చేసుకోవాలి. మీతో ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ కావాలి. మీతో మ్యారేజ్ జరగాలి. లేకపోతే మీకు ఈ పర్సన్‌కి సెపరేట్‌గా మ్యారేజ్ జరిగుంటే గనక ఈ పర్సన్ మీతో రికన్సిలేషన్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ లాగా ఉండి మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరుంటేనే ఈ పర్సన్‌కి హ్యాపీనెస్ అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. స్లోగా అర్థమవుతుంది. మీతో కలిసి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్. రీయూనియన్ చేసుకోవాలని, రికన్సిలేషన్ చేసుకోవాలని, మీకు ఏదైనా సర్ప్రైజెస్ కానీ, గిఫ్ట్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అని ఈ పర్సన్ మేబీ మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఈ పర్సన్ అయ్యుండొచ్చు. లేకపోతే చిన్నప్పటి క్లాస్మేట్ అయినా అయ్యుండొచ్చు. సో, సంథింగ్ ఈ పర్సన్‌కి మీకు వెల్ నోన్ ఇది ఉంది. సో, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా బాధపెట్టి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాను. నాకిప్పుడు రీయూనియన్ కావాలి, రికన్సిలేషన్ కావాలి, మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలాసార్లు చాలా విధాలుగా హర్ట్ చేశారు ఈ పర్సన్. మాటలతో కానీ, తన ప్రవర్తనతో కానీ, తన వే ఆఫ్ టాకింగ్‌తో కానీ, తన ఈగో యాటిట్యూడ్‌తో కానీ, మీకు మాట్లాడకుండా, మీతో టైం ఇవ్వకుండా, మిమ్మల్ని దూరం జరుగుతూ ఇలా మీకు బ్యాక్ స్టాపింగ్ చేయడం, అంటే మీతో మాట్లాడుతూ ఇంకొకరితో కూడా మాట్లాడడం. సమ్ అదర్ పర్సన్ కూడా వీళ్ళ లైఫ్‌లో ఉండుండొచ్చు. అది మీకు ఏంటంటే ఇప్పుడు రివీల్ అయ్యుండొచ్చు. ఐ మీన్ మీ ఇద్దరు గొడవ పడినప్పుడు రివీల్ అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ నాకే అనుకున్నాను, నాతోనే ఉంటారనుకున్నాను, నన్నే ప్రేమిస్తున్నారు అనుకుంటున్నాను. కానీ అట్లా ఏం కాదు. ఈ పర్సన్‌కి నాకన్నా ఇంపార్టెంట్‌వి చాలా ఉన్నాయి. ఈ పర్సన్‌కి అన్నిటి తర్వాత నేను గుర్తొస్తాను.
కానీ నాకేంటంటే అందరికన్నా ముందు ఉంటారు ఈ పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఏ పనైనా సరే పక్కన పెట్టేసి మరి వీళ్ళకి ఇంత టైం ఇచ్చాను, అన్ని పనులు పక్కన పెట్టేసి వీళ్ళకి నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, అంత చేశాను, కానీ నన్ను ఇంత మోసం చేస్తారా? నేను ఈ పర్సన్ చాలా జెన్యూన్ అనుకొని నమ్మాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను. చివరికి నాకు దక్కింది ఇదేనా అనేది మీ ఫీలింగ్. సో ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి వాకౌట్ చేశారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. రావాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. మీ విషయంలో అయితే ఒక యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్ వచ్చేసి మీతో మాట్లాడాలి, మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి, ప్యాషనేటెడ్లీ ఒక డెసిషన్ తీసుకోవాలి. తన ప్రేమ నిజం మీ విషయంలో అని చెప్పాలి అని అనుకుంటున్నారు. సో చూద్దాము. సో రొమాంటిక్ ఏంజల్స్ మీ విషయంలో, మీ పర్సన్ విషయంలో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అని. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఫ్లర్ట్, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. అంటే మీ ప్రేమ ఎదటి వాళ్ళకు కూడా చెప్పండి. మీలో మీరే దాచుకొని మీరే బాధపడడం కరెక్ట్ కాదు. అవతల వాళ్ళకి కూడా చెప్తేనే కదా, చూపిస్తేనే కదా అర్థమయ్యేది. మీరు జెన్యూన్గానే ఇష్టపడుతున్నారు, జెన్యూన్గానే ప్రేమిస్తున్నారు, కానీ అది మీ మనసులో ఉంచుకొని ఎదుటి వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? సో ఎక్స్ప్రెస్ ఎవరో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరో కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళలోనే దాచుకొని వాళ్ళలోనే ఫీల్ అవుతూ ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఉంటే కనుక అది ఎప్పటికైనా హర్ట్ఫుల్గానే ఉంటుంది. సో డెఫినెట్గా మీలో ఉన్న ప్రేమ మీ పర్సన్కి చెప్పండి. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. సో వెయిట్ చేయండి. ఎప్పుడైతే డివైన్ టైమింగ్ వస్తుందో, సో మీ పర్సన్లో మార్పు వస్తుందో అండ్ మీలో మార్పు వస్తుందో, డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య రీయూనియన్, రికన్సిలేషన్ అనేది జరుగుతుంది. Calling in your soulmate. Your prayers, affirmations and visualizations help bring you together. సో మీ ప్రేయర్స్, మీ అఫర్మేషన్స్, మీ విజువలైజేషన్స్, మీ పర్సన్ గురించి మీరు కనే కలలు, మీ కోరికలు, మీ ప్రేయర్స్ మళ్ళీ మీ పర్సన్ని మీ వైపుకు వచ్చేలాగా చేస్తాయి అని ఏంజల్స్ చెప్తున్నారు. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషింగ్ యూ. సో ఒకవేళ ఈ పర్సన్ ఏమన్నా నెగిటివ్గా అనిపిస్తే, నెగిటివ్ బిహేవియర్ లాగా ఏమన్నా అనిపిస్తే డెఫినెట్గా దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. కంప్లీట్గా ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. అంటే నవ్వేడేస్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరిని అంత బ్లైండ్గా నమ్మడానికి లేదు. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయండి.
పాస్ట్ లైఫ్ రిలేషన్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. మీ ఇద్దరు ఒకరికొకరు ఇప్పుడే కాదు, పాస్ట్ లైఫ్లో కూడా మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసున్నారు. సో మీది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. సో కొంతమందికి ఏంటంటే రెడ్ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే కనుక మీరు కొంచెం ఆగి ఆలోచించి జాగ్రత్తగా ముందుకు అడుగు వేయడం బెటర్. మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. మీకు ఈ పర్సన్కి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి. డివైన్ టైమింగ్లో మీ ఇద్దరికి మధ్య రీయూనియన్, రీకన్సిలేషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో సోల్మేట్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఈ పర్సనే మీకు సోల్మేట్. ఎవరైతే మీ మనసులో ఉన్నారో, ఎవరైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే మీ ఇద్దరికి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, సోల్మేట్ కనెక్షన్ ఉంది అని ఏంజల్స్ ఇక్కడ ఒక్కటి కాదు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని, సోల్మేట్ అని, కాలింగ్ ఇన్ సోల్మేట్ అని అండ్ సోల్మేట్ అని చెప్తున్నారంటే ఆలోచించండి. తొందరపడకండి, ఏ విషయంలో కూడా ఆవేశపడకండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.